రూమ్ దగ్గర ఉంటాడు పాపం అంతా చేసుకుంటూ. ఒక అబ్బాయి ఉండే చేయడం గ్రేట్. ఐ రియల్లీ కంటిన్యూస్ గా చేస్తాను. నిలబడి అదే నాగార్జున గారు హైలైట్ చేయొచ్చు కదా ఎవరైనా. బాగా కష్టపడుతున్నారు కిచెన్ లోనే. అదే ఏమి అసలు ఎలివేట్ చేయట్లేదు బిగ్ బాస్ వాళ్ళు కానీ నాగార్జున గారు కానీ. తిరిగి ఇంక తక్కువ చేస్తున్నారు. కొంచెం ఒకసారి పొగిడినట్టున్నారు గేమ్ బాగా ఆడేదని, అంతేగాని డబుల్ కెప్టెన్సీ ఎప్పుడే తప్ప తర్వాత ఇక పొగడతలేవు. ఇంకోసారి కెప్టెన్ అయితే చూడాలనిపిస్తుంది థర్డ్ టైం. ఇప్పుడు అవుతాడు అంటారా? ఛాన్స్ ఉంది మాక్సిమం. అంటే టాస్క్ పరంగా అయితే అవుతాడు. హౌస్ కి డెసిషన్ ఇస్తే కాడైనా కానీ అందరికి పాజిటివ్ ఉంది లోపల. ఇది మైనస్. పక్కకు రీతిని జరిపేసినాం అనుకో అనిపించింది. ప్రతి ఒక్కరు బర్నీ గారు కూడా చెప్పారు మొన్న శివాజీ గారితో చాలా మంచి పర్సన్ అని. అండ్ మాధురి గారికి అనిపించింది అంటే ఓకే అందరికి పవన్ మీద ఒక పాజిటివ్ ఉంది. అండ్ టాస్క్ లో కంటెండర్ అయితే మాత్రం మనం ఓడిపోయే ఛాన్స్ లో వాళ్ళు భయపడతారు. సో వాళ్ళు రాకుండా చేస్తాడు మాక్సిమం. అదే అందరు భయపడతారు మాక్సిమం. కళ్యాణ్ చెప్పాడు, కళ్యాణ్ ఆర్మీకి వెళ్ళిన అబ్బాయి కదా. అవునవును, కళ్యాణ్ లాంటి చెప్పాడు. ఓకే, మీ ఫన్నీ మూమెంట్స్ ఏముంటాయండి డేమన్ పవన్ మీరు కలిసినప్పుడు? ఇద్దరు యూత్ మేము ఇద్దరం కలిపి సటైర్ ఆల్మోస్ట్ సటైర్ చేసుకుంటాం. వాడు ఏం చెప్పి నమ్మేస్తాడు. ఎగ్జాంపుల్ లైక్ ఎలా నేను ఎక్కువ ప్రాంక్ నేను ఆర్మీ చేస్తాను. జగదీష్ అదేంట్రా ఇలా చేస్తున్నాడు అంటే ఆడంతే హే అది వేస్ట్ గాడు వెంటనే అది నిజం అబద్ధంగా అనవసరం వాడికి చెప్పేసిన వెంటనే ఎక్కేది దానికి. అలా అనమాట. నేను చెప్పేసిన వెంటనే ఎక్కేసి దానికి. ఆర్గ్యూ చేస్తాడు బాగా. ఇక్కడైతే ఏం అనిపిస్తలేదు. ఆర్గ్యూ ఎక్కువ చేయడు. ఆర్గ్యూ ఎందుకు చేయడంటే చేస్తాడు. రీల్స్ చేసినప్పుడు అంటాడు రీల్ నేను అప్లోడ్ చేస్తాను అలాంటి విషయాల్లో కానీ, లేకపోతే స్టెప్స్ విషయంలో కానీ నువ్వు హైలైట్ చేసేసుకుంటావు నా దగ్గర వచ్చినప్పుడు స్టెప్స్ తక్కువ చేస్తున్నట్టు చేస్తాను. చిన్న చిన్న అవుతుంటాయి. ఓకే, అసలు ఎవరు పిఆర్ ఎవరు అసలు? కనీసం కాదు ఆ పిఆర్ దానికన్నా కౌంటర్స్ అన్ని ఇస్తలేడు కదా అవి ట్రోల్ అయ్యేదానికి. డెమన్ పిఆర్ ఎవరో కొంచెం చూసుకోండి. ట్రోల్ చెప్పాను వాళ్ళ బ్రదర్ కి కాల్ చేసి చెప్పాను కొంచెం చూసుకోండి. నాకు కామెంట్ సెక్షన్ వస్తాయి యూట్యూబ్ లో వీడియోస్ వెళ్తున్నాయి కదా. కామెంట్ సెక్షన్ లో కూడా చాలా మంది ఎవరైనా ఒక పాయింట్ మాట్లాడుతున్నప్పుడు చాలా మంది తనుజ గారివి కానీ కళ్యాణ్ గారివి కానీ బాగా వస్తున్నాయి. మనోడివి ఈ పియర్ కాకుండా కొంతమంది చూసారు సపోర్ట్ చేసిన ఆడియన్స్ ఉంటారు, వాళ్ళని బెస్ట్ ఇంకా వాళ్ళు బాగా చేస్తున్నారు అనిపించింది. కొన్ని వీడియోస్ వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు డెమన్ పవన్ కోసం గానీ అనిపించింది. నిన్న ఇమానియల్ది తనుజది ఒక ఆర్గ్యూ అవుతుంది. నేను వాటర్ వేయలేదు భరణి గారు వేసారని చెప్తారు. చెప్పగానే ఫస్ట్ ఇమానియల్ ని తప్పు చూపెడతారు తనుజ టీం వాళ్ళు. తర్వాత మళ్ళీ ఇమానియల్ టీం వాళ్ళు వేసి చూపెట్టేసారు. కథం కౌంటర్ ఇచ్చేసారు. కానీ డెమన్ కి ఎవరు ఇస్తలేరు కౌంటర్. పాప రీతుకు కూడా అంత లేదు, ఎలివేషన్స్ ఏం లేవు. ఇక మీరే స్టాండ్ తీసుకోవాలి ఫ్రెండ్ గా, యుద్ధానికి సిద్ధం అని. నేనే నాకు అది అనిపించింది. అప్పుడు చేయట్లేదు నాకేమన్నా. నేనే ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పెడితే బెటర్ ఏమో, అది బెస్ట్. నేనే వీడియోస్ కొంచెం చేస్తే అనిపించింది. ఓకే, నాగార్జున గారి మీద మీ ఒపీనియన్ ఏంటిది? డెమన్ పవన్ కి సపోర్ట్ చేస్తలేరనా? ఎందుకు అని అర్థం కావట్లేదు. ఒక దగ్గర పొగిడారు అంతేగాని అతను రావాల్సింది ఇప్పుడు కిచెన్ ఎక్కువ ఎవరు ఉండరు. ఏదో ఖాళీ దొరికితే ఎక్కడో మాట్లాడుకోవడమో వేయడమో సంథింగ్ ఎవరితో చేయడం ఉంటుంది. మావాడు ఎప్పుడు చూసిన కిచెన్లో ఏదో తోముతూనే ఉంటాడు, ఏదో వర్క్ చేస్తూనే ఉంటాడు, కుకింగ్ చేస్తూనే ఉంటాడు. ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఏదైనా ఉంటే ఇప్పుడు రీతితో మాట్లాడడం లాంటివి, లేదా గేమ్ మీద ఫోకస్ చేస్తాను అవన్నీ ఉన్నాయి కదా. ఎందుకు మాట్లాడరు అర్థం కావాలి. తప్ప అతనికి పట్ల మా ఆడియన్స్ కూడా తప్పు ఉంది. కానీ వీళ్ళిద్దరు ఒకటే మంచంలో ఉంటారు. వీళ్ళందరూ ఒకటి కూడా రీల్ వైరల్ అయింది కదా. నిద్రపోతాడు ఈమె దగ్గరికి వెళ్తాడు రీతు. చూశారు అది రీల్ కూడా వైరల్ అయింది. అది ఆయన ఒక్క దగ్గరనే ఉండడం. ఇక వీళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా మంది కొంతమంది ఏమంటారు అంటే డెమన్ పవన్ రీతుది మ్యారేజ్ అయిన తర్వాత హనీమూన్ కి వెళ్ళిపోతారు చూడు, అట్లా అనిపిస్తుంది వాళ్ళ. లేకపోతే పార్క్ లో వెళ్ళిపోయినట్టు లేదా ఎక్కువ అనిపిస్తుంది. కానీ వాళ్ళ బాండ్ అలా ఉండదు. నాకు తెలుసు కదా పవన్ పెట్టుకోడు, ఎందుకంటే ఆడు పాస్ట్ ఒకటి ప్రాబ్లం ఉంది. సో ఇంకోసారి అమ్మాయి జోలికి అయితే వెళ్ళాడు. మళ్ళీ రిలేషన్షిప్ అని తీసుకో. వాళ్ళ దగ్గర నుంచి తను ఒక హెల్ప్ చేస్తుంది, ప్రతిదానికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి తిని సపోర్ట్ చేయాలి. మనం సపోర్ట్ చేయకపోతే తను సపోర్ట్ చేయట్లేదు కదా, మనం నార్మల్గా ఉండొచ్చు. తను వస్తుంది కాబట్టి మనోడు మాట్లాడుతున్నాడు. కానీ ఆయనకి హింట్స్ కూడా ఇస్తారు. రమ్య వచ్చి చెప్పింది కూడా. చాలా మంది హింట్స్ ఇస్తున్నారు. ఆడి మైండ్ లో ఏముంది తెలుసా,
చెప్పే కదా ఆడు మైండ్ ఒక పర్సన్ దగ్గర ఉందంటే ఉన్నాడు కరెక్ట్. రమ్య అయితే ముఖమే చెప్పింది, ఓపెన్ గా చెప్పేసింది. కొంచెం తగ్గించాడు అనుకుంటున్నాను అప్పుడు మీదకి, ఇప్పుడు మళ్ళీ పెరిగిపోయింది అంతేగా. మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయారు కథ. రమ్య ఆమె ఆశ ఉన్నప్పుడు కొంచెం గ్యాప్ మెయింటైన్ చేశాడు, రీతుకు అది కొంచెం మండుతుండే. తర్వాత ఈ మధ్యలో మళ్ళీ ఒకటే అయిపోయారు. చూద్దాం, బాండింగ్ లేకుంటేనే బెస్ట్ అనిపిస్తుంది. కానీ బిగ్ బాస్ సీజన్ 9 అంటే బాండింగ్ గుర్తొచ్చేస్తుంది ఒకరొకటి. ఒకటి కుటుంబము, ఒకటి వీళ్ళ బాండింగ్, అండ్ వాళ్ళ తల్లి కొడుకుల బాండింగ్. ఇప్పుడు మాధురి గారిని పట్టించుకుంటలేదు, ఇప్పుడు తనుజ భరణి గారు వచ్చిరని మీద ఒక బాధ. ఇప్పుడు ఇన్ని రోజులు అమ్మ క్యారెక్టర్ అయిపోయింది. పోన్లే అమ్మ నా దగ్గర. ఓకే గిరీష్, చాలా హ్యాపీగా ఉంది. అంటే డెమన్ పవన్ గురించి అప్రిషియేట్ చేయొచ్చు. ఒక కామనర్ గా వెళ్ళి ఇన్ని వీక్స్ ఇంకా కొనసాగుతున్నాడు, ఇంకా టాప్ 5 లో ఉండడానికి కూడా ట్రై చేస్తున్నాడు అతను టాస్క్ పరంగా. అండ్ మీరు కూడా చాలా హ్యాపీ, చెప్పుకోదగ్గట్టుగా మా ఓడు డెమన్ పవన్ అంటే. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఏమైనా చెప్పాలంటే చెప్పండి డెమన్ పవన్ వాళ్ళకు, ఓటేసే వాళ్ళకు. యా, మీకు చాలా ఇంటర్వ్యూస్ కానీ ప్రతి దగ్గర చెప్తున్నాను, లైవ్కి వచ్చినా చెప్తున్నాను ఒకటే, డెమోన్కి ఓటు వేయండి. చాలా వర్త్ ఓటు. మీకు ఇప్పుడు అనిపించకూడదు, చాలామంది మీరు గెలిపించేసి ఎందుకు గెలిపించామని అని చాలామంది ఫీల్ అయ్యి ఉంటారు చాలామంది. సో మీరు నెగిటివ్గా తీసుకోకండి. పవన్ చాలా జెన్యూన్ అబ్బాయి, నేను చూస్తున్న 1 ఇయర్గా నుంచి చాలా మంచోడు. మీరు ఇప్పుడు సపోర్ట్ చేద్దామని ఒక మైండ్తో ఓటు వేయండి. ఏదో ఒక రోజు మన ఓటు ఒక మంచి పర్సన్కి వేసామని మీరు మాత్రం ఫీల్ అవుతారు. సో మీరు సపోర్ట్ చేయండి. అంత కష్టపడుతున్నాడు, బిగ్ బాస్ నుంచి లేదు, నాగార్జున దగ్గర నుంచి లేదు, మీరైనా చూసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఒక అబ్జర్వ్ చేయండి, ఒకే పాయింట్ పట్టుకోకండి, ఆ పాయింట్ పక్కన పెట్టి సపోర్ట్ చేయండి. ఇదే అనుకుంటున్నా. ప్లీజ్ డూ సపోర్ట్, ఓట్ ఫర్ డెమన్ పవన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆ కప్ వస్తే మమ్మల్ని కూడా ఆ కప్పుని పట్టుకొని ఇవ్వండి, ట్రోఫీని చూడాలి. మీరైతే సపోర్ట్ చేయండి గైస్, నేను మాత్రం చెప్తున్నా. చాలా నెగిటివ్ అవుతుంది లైట్గా. అండ్ ట్రోల్స్ ఇవన్నీ కామన్ పక్కన పెట్టండి. చాలా మంచి అబ్బాయి, చాలా జెన్యూన్, చాలా కష్టపడి ఈ ప్లేస్కి వచ్చాడు. ఇంకేం చెప్పలేను, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. మీరు గేమ్స్ చూస్తున్నారు కదా, సపోర్ట్ చేయండి. వీలైతే నేను నెక్స్ట్ వీక్ వెళ్ళడానికి ట్రై చేస్తాను, ఫ్రెండ్స్ వీక్ ఉంటే ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు చెప్పిన పట్టించుకోవడానికి గట్టి చెప్తా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.